చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి 3వ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి నాయకత్వంలో చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి రాజ్ భవన్ వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కుటుంబ సభ్యులతో కలిసి అతిపెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ మణిపూర్ ఘటనపైన, తెగల మధ్య గొడవలపైన అనేక మంది చనిపోవడం జరిగింది. 50,000 కుటుంబాలు అక్కడ నుండి ఇతర ప్రదేశాలకు వెళ్లారు. మరి ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీ గాని, బీజేపీ అగ్ర నాయకులు గాని మాట్లాడడం లేదని, గవర్నమెంట్ స్థలాలన్నీ ప్రైవేటు పరం చేయడం కరెక్ట్ కాదని, దీనికి నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్ భవన్ వరకు మరి హైదరాబాద్ సెంటర్ ఉన్న అగ్ర నాయకులు, కాంగ్రెస్ సీనియర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, కార్పొరేటర్లు మేమంతా కలిసికట్టుగా ఇందిరాగాంధీ చౌక్ నుంచి మరి రాజ్ భవన్ వరకు పాదయాత్ర చేస్తే మరి గవర్నమెంట్ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఈ రోజు ప్రజలందరినీ కూడా రోడ్డు పాలన చేస్తున్న సందర్భాన్ని చూస్తాము. అదేవిధంగా మరి మణిపూర్ ఘటన పైన ఇప్పటి వరకు కూడా మోడీ గారు నోరు విప్పని పరిస్థితి. మరి రెండు తెగల మధ్య నడుస్తున్న వివాదము ఎంతో మందిని రోడ్ల పాలన చేసింది. మరి ఎంతో మందిని 50,000 పైచిలకు మంది మరి అక్కడి నుంచి ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు పోయిన అనేక మంది అసలు కాలేదు. కావున ఈ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు అందరూ కలిసికట్టుగా మరి బీజేపీ పాలనకు సర్వగీతం పాడేటట్టు మరి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.